ప్రచారానికి ఒక్కరోజే గడువు ఉండగా ఇవాళ 3 చోట్ల ప్రచారం చేయనున్నారు ఏపీ సీఎం జగన్. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. నిన్న కడప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్న జగన్ మోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలరా అని ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా చంద్రబాబు ఎందుకు కూటమిలో కొనసాగుతున్నారని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి ఈ రోజే ఫైనల్ కావడంతో సీఎం జగన్ ఈ రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించబోతూ ఉన్నారు. మరి ఆ పర్యటనకి సంబంధించిన స్కెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఈరోజు చేయబోతున్నారు. చిలకలూరుపేటలో మొదటి సభ ఈరోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. తాడేపల్లి నివాసం నుంచి నేరుగా చిలకలూరుపేట వెళ్ళి అక్కడ సభలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గానికి సీఎం జగన్ వెళ్తారు. కైకలూరు నియోజకవర్గంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం అయితే ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా చివరి ప్రచార సభగా పిఠాపురాన్ని సీఎం జగన్ ఎంచుకున్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సాయంత్రం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో అంటే గత 10-20 రోజుల నుంచి కూడా సీఎం జగన్ ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు తనదైన శైలిలో ప్రతి కూటమి నేతలపైన ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలు తిప్పుకొట్టడం, అదేవిధంగా తాను చేసినటువంటి పాలనకు సంబంధించి ప్రజల ముందు వివరాలన్నీ కూడా పెట్టడం, గతంలో ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు అనే విషయాలను కూడా ప్రజలకి తెలియజేయడం, ఈ పూర్తిగా ప్రతిరోజు కూడా 3 సభలలో సుదీర్ఘంగా సీఎం జగన్ ప్రసంగం చేస్తూ కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ముస్లిం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పదే సీఎం జగన్ చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ పోతుందనే ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్ 4% తీసేది లేదు అని చాలా స్పష్టంగా సీఎం జగన్ చెప్తున్నారు. నేను కడపలో జరిగినటువంటి సభలో కూడా సీఎం జగన్ ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ప్రధాని అలాగే మోడీ, బీజేపీ, జనసేన అలాగే టీడీపీ 3 పార్టీలు కూడా కలిపి కూటమిగా ఉన్నాయి కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి ప్రధాని ఉన్న సభలో మీరు మాట్లాడగలరా అంటూ కూడా చంద్రబాబుకి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా ఒక పక్క ప్రచార దూకుడు పెంచడంతో పాటు పొలిటికల్గా కూడా తాను ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలని ఎలాంటి టార్గెట్ చేయాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ చాలా దూకుడుగా కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. చిలకలూరుపేట, కైకలూరుతో పాటు పిఠాపురం. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురాన్ని ఖచ్చితంగా ఈసారి వైసీపీ ఖాతాలో వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ని గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓడించారు, ఈసారి కూడా ఓడించాలని ఒక టార్గెట్ని పెట్టుకున్నటువంటి సీఎం జగన్ ఈరోజు చివరి సభ పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. చివరి సభ ఎండింగ్ లాస్ట్గా ఫినిషింగ్ టచ్ కూడా గట్టిగా స్ట్రాంగ్గానే ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుంది. సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చివరి సభలో పవన్ కళ్యాణ్ జగన్ అది కూడా పిఠాపురం సభలో ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే తాడేపల్లి నుంచి బయలుదేరి ఈరోజు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సంధ్య. రైట్ దుర్గా.